నమస్కారం. ఈరోజు మనం కాకతీయ యూనివర్సిటీ దూర విద్యా కేంద్రం గురించి అంటే సిడిఓఈ గురించి కొంచెం వివరంగా మాట్లాడుకుందాం. ఆ తప్పకుండా. మన దగ్గర ku.pdf అనే డాక్యుమెంట్ ఉంది. దాని ఆధారంగానే ఈ సమాచారమంతా. అవును. ముఖ్యంగా ఎవరైతే అంటే పని చేసుకుంటూ చదవాలనుకుంటారో లేదా ఇంటి పనులతో బిజీగా ఉండి బయటికి వెళ్లలేని వాళ్ళు, గృహిణులు, మారుమూల ప్రాంతాల్లో ఉండేవారు. అవును, వాళ్లందరికీ ఈ సెంటర్ ఎలా ఉపయోగపడుతుందో చూద్దాం. నిజమే, ఇది చాలా ముఖ్యం కూడా. ఎందుకంటే కాకతీయ యూనివర్సిటీ తెలంగాణలోనే అతి పెద్ద డ్యూయల్ మోడ్ యూనివర్సిటీ. డ్యూయల్ మోడ్ అంటే రెగ్యులర్ ఇంక డిస్టెన్స్ రెండూ ఉంటాయా? అవును, రెగ్యులర్ కోర్సులతో పాటు దూర విద్య ద్వారా కూడా చదువుకునే అవకాశం ఇస్తున్నారన్నమాట. ఓ, బావుంది. అంటే మారుమూల పల్లెటూరు వాళ్లకు, ఉద్యోగాలు చేసేవాళ్లకు, గృహిణులకు ఇలా చాలా మందికి ఇది నిజంగా ఒక వరం లాంటిది. మరి వీళ్ల పద్ధతులెలా ఉంటాయి? ఫీజులు? సులభమైన పద్ధతులు వాడతారు. ఫీజులు కూడా చాలా వరకు అందుబాటులోనే ఉంటాయి. అందరికీ సమాన అవకాశాలు కల్పించాలనేది వాళ్ళ ఉద్దేశ్యం. కేవలం పుస్తకాలతోనే కాకుండా వేరే పద్ధతులు కూడా వాడతారని విన్నాను. అవునవును, కాంటాక్ట్ క్లాసులు పెడతారు. అలాగే ఐసీటీ అంటే కంప్యూటర్ టెక్నాలజీ వాడుకుంటారు. రేడియో పాఠాలు కూడా ఉంటాయి. ఇప్పుడు ఆధునిక ఆన్లైన్ ప్లాట్ఫామ్లు కూడా ఉపయోగిస్తున్నారు. సరే, బావుంది. ముందుగా అండర్ గ్రాడ్యుయేట్ అంటే డిగ్రీ కోర్సుల వివరాలు చెప్పండి. తప్పకుండా. డిగ్రీలో చూస్తే బీఏ ఉంది. అందులో హిస్టరీ, పాలిటిక్స్, సైకాలజీ లాంటి గ్రూపులున్నాయి. హెచ్పిపి, ఈపీ, పిఎస్పి అంటారు కదా, అవే? అవును, అవే. అలాగే బీకాంలో జనరల్ ఉంది. బీకాం కంప్యూటర్స్ కూడా ఉంది. ఓకే. ఇంకా బీబీఏ ఉంది. బీలైసీ అంటే లైబ్రరీ సైన్స్. బీసీలో కూడా ఎంపీసీఎస్ గ్రూప్, స్టాటిస్టిక్స్, కంప్యూటర్స్ ఇలా చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఓ, చాలానే ఉన్నాయి. వీటికి అర్హత ఏంటి? ఫీజుల గురించి కొంచెం చెప్పండి. దాదాపు అన్ని డిగ్రీ కోర్సులకి ఇంటర్మీడియట్ పాస్ అయితే చాలు, అంటే 10+2. సరే. కానీ ఆ బీలైస్కి మాత్రం డిగ్రీ ఉండాలి. డిగ్రీ పాసై కనీసం 1 సంవత్సరం గ్యాప్ ఉండాలి. ఓ, అలాగా? ఫీజులు సుమారుగా 4,500 రూపాయల నుండి 12,500 మధ్యలో ఉంటాయి. కోర్సును బట్టి మారుతుంది. ప్రభుత్వ యూనివర్సిటీ కాబట్టి చాలా రీజనబుల్గానే ఉన్నాయి. అవును, అందుబాటులోనే ఉన్నాయి. సరే, డిగ్రీ తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేట్ అంటే పీజీ కోర్సులు ఏమున్నాయో చూద్దాం. పీజీ విషయానికొస్తే ఎంఏలో తెలుగు ఉంది, ఇంగ్లీష్ ఉంది, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ కూడా ఉంది. అలాగే ఎంకామ్, ఎంఎస్సి కంప్యూటర్ సైన్స్. కంప్యూటర్ సైన్స్లో ఎంఎస్సి కూడా ఉందా? బాగుంది. ఉంది. ఇంకా ఎంసీఏ అంటే మాస్టర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్ కూడా ఉంది. ఉద్యోగాలు చేసేవాళ్లకి ఇవి బాగా ఉపయోగపడతాయి కదా, ప్రమోషన్ల కోసం గాని. ఖచ్చితంగా, స్కిల్స్ అప్డేట్ చేసుకోవడానికి కూడా. మరి ఎంసీఏకి ఏమైనా స్పెషల్ క్వాలిఫికేషన్ కావాలా? అవును, ఎంసీఏ చెయ్యాలంటే డిగ్రీలో మ్యాథ్స్ చదివి ఉండాలి. అది కంపల్సరీ. ఓకే. దాంతోపాటు ఐసీఏటీ ఎగ్జామ్ ఉంటుంది కదా, స్టేట్ లెవెల్ ఎంట్రన్స్ టెస్ట్. రైట్. అందులో క్వాలిఫై అవ్వాలి. రైట్. పీజీ ఫీజులు ఎలా ఉన్నాయి? పీజీ కోర్సుల ఫీజులు సుమారుగా 6,000 నుండి 15,000 మధ్యలో ఉంటాయి. ఓకే. ఇవి కాకుండా అంటే డిగ్రీలు, పీజీలే కాకుండా తక్కువ టైంలో నేర్చుకునే చిన్న చిన్న కోర్సులు కూడా ఉన్నాయంటున్నారు. అవేంటి? నిజమే, అవి కూడా చాలా ఆసక్తిగా ఉన్నాయి. ముందుగా 1 సంవత్సరం డ్యూరేషన్తో డిప్లొమా కోర్సులున్నాయి. ఎలాంటివి? కంప్యూటర్ అప్లికేషన్స్లో డిప్లొమా, గైడెన్స్ అండ్ కౌన్సిలింగ్, బిజినెస్ మేనేజ్మెంట్, రూరల్ డెవలప్మెంట్ ఇలాంటివి. రూరల్ డెవలప్మెంట్ మంచి కోర్సు. అవును. వీటికి అర్హత ఏదైనా డిగ్రీ ఉంటే చాలు. ఫీజు సుమారు 5,400. సంవత్సరం కంటే తక్కువ టైంలో అయ్యేవి 6 నెలలు అలాంటివి ఉన్నాయి. 6 నెలల సర్టిఫికెట్ కోర్సులు. చెప్పండి. లైబ్రరీ సైన్స్లో సిఎల్ఐఎస్సి అంటారు, సర్టిఫికేట్ కోర్సు. యోగా సర్టిఫికేట్, కమ్యూనికేషన్ స్కిల్స్, ఐటీ స్కిల్స్, ఫుడ్ అండ్ న్యూట్రిషన్. ఫుడ్ అండ్ న్యూట్రిషన్ కూడా ఉందా? ఉంది. ఇంకా ట్రైబల్ స్టడీస్ కూడా. భలే వెరైటీగా ఉన్నాయి. వీటికి అర్హత? వీటికి ఇంటర్ పాస్ అయితే చాలు. ఫీజు 4,400 రూపాయలు. త్వరగా ఏదైనా స్కిల్ నేర్చుకోవాలనుకునేవారికి ఇవి బాగుంటాయి. అరే, నేను విన్నది నిజమేనా? కేవలం 3 నెలల ఓరియంటేషన్ ప్రోగ్రామ్స్ కూడా ఉన్నాయట. మిమిక్రీ, సిపిఆర్. అవునవును. సిపిఆర్ అంటే అత్యవసర ప్రాథమిక చికిత్స టెక్నిక్. అది ఉంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్ మీద బేసిక్ ప్రోగ్రామ్స్, బ్యూటీషియన్ కోర్సు, మెహందీ డిజైన్. చివరికి పెరిణి నాట్యం కూడా. భలే భలే వినూత్నంగా ఉన్నాయివి. నిజంగా. వీటికి కేవలం 10వ తరగతి పాసైతే చాలు. ఎస్ఎస్సి అర్హత. ఫీజెంత? తక్కువ ఖర్చుతో, తక్కువ టైంలో
కొత్త కొత్త స్కిల్స్ అభిరుచులకు తగ్గట్టు నేర్చుకోవచ్చు. చాలా బావుంది. మరి ఈ కోర్సులన్నిటికీ అప్లై చేసుకోవాలంటే ఎలా? డేట్స్ ఏవైనా? ఆ, దరఖాస్తులు జూన్ 20, 2025న మొదలవుతాయి. ఓకే. చివరి తేదీ జూలై 31, 2025. ఈ డేట్స్ గుర్తుపెట్టుకోవాలి. అప్లై చేసే ప్రాసెస్ ఆన్లైనా, ఆఫ్లైనా? అంతా ఆన్లైన్లోనే. వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ ఉంది కదా, www.sdceu.ku.co.in. ఆ వెబ్సైట్లోకి వెళ్ళాలా? అవును, ఆ వెబ్సైట్కి వెళ్ళి అప్లై చేసుకోవాలి. ఫీజు కూడా ఆన్లైన్లో కట్టొచ్చు, లేదా బ్యాంక్ చలాన్ ఆప్షన్ కూడా ఉంటుంది. ఏమైనా డౌట్స్ ఉంటే ఎవరిని కాంటాక్ట్ చేయాలి? వాళ్ళ ఆఫీస్ నంబర్లిచ్చారు. 0870-2461480, ఇంకో నంబర్ 2461490. ఓకే. ఈ నంబర్లకు ఫోన్ చేయవచ్చు, లేదంటే sdceu@gmail.comకి ఈమెయిల్ కూడా పంపొచ్చు. సరే. అంటే మొత్తం మీద చూస్తే కాకతీయ యూనివర్సిటీ CDOE అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సులతో పాటు బోలెడన్ని స్కిల్ డెవలప్మెంట్ కోర్సులు కూడా అందిస్తోంది. ఖచ్చితంగా అన్ని రకాల అవసరాలకు తగ్గట్టు కోర్సులున్నాయి. ముఖ్యంగా ఫీజులు తక్కువగా ఉండటం, ఎవరి వీలును బట్టి వాళ్లు చదువుకునే ఫ్లెక్సిబిలిటీ ఇవ్వటం. అదే పెద్ద ప్లస్ పాయింట్. అవును, దీనివల్ల ఉన్నత విద్య చాలా మందికి దగ్గరవుతుంది. ముగింపుగా ఒక విషయం ఆలోచిస్తున్నాను. మనం ఇందాక అనుకున్నట్టు కేవలం అకాడమిక్ డిగ్రీలే కాదు, మిమిక్రీ, పెరినీ నాట్యం, యోగా లాంటి క్రియేటివ్, స్కిల్ బేస్డ్ కోర్సులను కూడా దూర విద్య ద్వారా అందించడం అంటే అది చాలా ఆసక్తికరంగా అనిపిస్తోంది. నిజమే. అంటే సంప్రదాయ చదువులకు భిన్నంగా వ్యక్తుల ఇంట్రెస్ట్కి, వాళ్ళ ఉండే క్రియేటివిటీకి ఈ సెంటర్ ఎంత ప్రాధాన్యత ఇస్తుందో కదా. అవును, కేవలం డిగ్రీలకే పరిమితం కాకుండా వాళ్ల అభిరుచులకు కూడా విలువ ఇస్తున్నారు. ఇది వాళ్ల పర్సనాలిటీ డెవలప్మెంట్కి కూడా హెల్ప్ చేస్తుంది. కరెక్ట్.